అందరికీ నమస్తే అండి. ఈరోజు ఆంధ్రా స్టైల్లో గోరుచిక్కుడు పిండి బెల్లం పెట్టిన కూర వండుతున్నానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి ముక్కలు గోరుచిక్కుడు ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి. ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఉడుకు మొదలయ్యాక మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఒక చెంచా కారం, సరిపడా ఉప్పు, బెల్లం వేసి కలుపుకోవాలండి. కలుపుకున్నాక మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని 1.5 చెంచాలు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో తాలింపు వేసుకుని వేయించుకోవాలండి. ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగనియండి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లోనే ఉంచుకొని గోరుచిక్కుడు ముక్కలు ఇందులో వేసి కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసాక ముందుగా ఒక చెంచా వరిపిండి జల్లి కలుపుకోవాలి. మళ్ళీ ఒక అర చెంచా వేసుకోవాలండి. 1/2 కేజీ గోరుచిక్కుడుకి 1.5 చెంచాలు వరిపిండి పడుద్ది. ఇదంతా బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి. ఇదేనండి గోరుచిక్కుడుకాయలు పిండి బెల్లం పెట్టిన కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.